వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజాపద్దుల కమిటీ ఎన్నికకు ప్రకటన విడుదల. కురుమూర్తి స్వామి మీద ఒట్టుపెట్టి మాట తప్పారు సీఎం రేవంత్ హరీష్ రావు కౌంటర్. చంద్రబాబు బకాయిలు 42,183 కోట్లు మేం కట్టాం జగన్ వ్యాఖ్యలు. ఒక్కో బందికి 42 కోట్లు ఇస్తాం గజా ప్రజలకు నేతాన్యాహు బంపర్ ఆఫర్. డేరింగ్ డైరెక్టర్కు థర్డ్ డిగ్రీ భయం హైకోర్టులో వర్మ మరో పిటిషన్. 2024-25 ప్రజాపద్దుల కమిటీ ఎన్నికకు ప్రకటన విడుదలైంది. ఎస్టిమేట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఎన్నికకు సంబంధించిన ప్రకటనను మంత్రి పయ్యావుల కేశవ్ విడుదల చేశారు. నామినేషన్ పత్రాల దాఖలకు రేపటి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల కుంగు బంగారమైన కురుమూర్తి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కురుమూర్తి స్వామి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆయన ఆరోపించారు. వరంగల్ పర్యటనలో భాగంగా సీఎం తన 45 నిమిషాల ప్రసంగంలో 55 సార్లు కేసీఆర్ని గుర్తుకు తెచ్చుకున్నారని అన్నారు. కేసీఆర్ అంటే రేవంత్కు భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. సీఎంకు తిట్లు ఒట్లు తప్ప ఇంకేమీ రావని తెలిపారు. 11 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని హరీష్ రావు అన్నారు. 2014-2019 మధ్య చంద్రబాబు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి 28,457 కోట్ల అప్పు చేశారని వైఎస్ జగన్ వెల్లడించారు. తమ హయాంలో మొత్తం 16,047 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇవన్నీ ఆర్బీఐ కాగ్ వెల్లడించిన గణాంకాలని చెప్పారు. ఎవరు విధ్వంసకారులు ఈ లెక్కలు చెబుతున్నాయన్నారు. చంద్రబాబు దిగిపోతూ పలు రంగాల్లో 42,183 కోట్ల బకాయిలను తమకు గిఫ్ట్ ఇచ్చారని, ఆ మొత్తాన్ని తాము చెల్లించామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54% ఉంటే తమ పాలనలో 13.57% మాత్రమేనని వైఎస్ జగన్ చెప్పారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయినా పరిమితికి లోబడే అప్పులు చేశామని తెలిపారు. కరోనా కల్లోలంలో దేశ వృద్ధి రేటు కూడా పడిపోయిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగం వైసీపీ పాలనలో 9వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహు గజా ప్రజలకు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారు. హమాస్ చేతిలో బందీలైన తమ పౌరులను తీసుకొస్తే ఒక్కొక్కరికి 42 కోట్ల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఘర్షణ వద్దనుకుంటున్న వారికి నేను చెప్పేది ఒక్కటే, బందీలను తీసుకురండి, డబ్బులిచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్షేమంగా పంపించేస్తాం, ఏ దారి ఎంచుకుంటారో మీ ఇష్టం, మేమైతే బందీలను ఖచ్చితంగా విడిపిస్తాం అని గజా తీరంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలీసుల సోషల్ మీడియాలో పోస్టులు, ట్రోలింగ్లకు పాల్పడిన వారి తాట తీస్తున్నారు. వ్యూహం సినిమా సమయంలో ఆర్జీవీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, లోకేష్ సతీమణి వివాదాస్పదంగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఒంగోలులోని మద్దిపాడు పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణకు రావాలని ఆర్జీవీ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణకు రాలేనని, వారం రోజుల సమయం కావాలని ఆర్జీవీ పోలీసులకు రిక్వెస్ట్ లెటర్ సైతం పంపించారు. ఇదిలా ఉంటే ఆర్జీవీ ఏపీ హైకోర్టులో తాజాగా మరొక పిటిషన్ను దాఖలు చేశారు. తనపై ఏపీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ దాఖలు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. చూసారు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.